ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద యాక్షన్. ఇది ఒక్కదాంతోనే జరిగిపోదు కదా. అది దైనందిన కార్యకలాపాలను మనం ఎట్లా అనుకుంటాం, పొద్దున్నే తింటాము, తర్వాత పని చేసుకోవడం, ఆ పైన రాత్రి పడుకోవడం. ఓ రాజకీయ పార్టీకి ఇవన్నీ దైనందిన కార్యకలాపాలు. ధర్నాల, రాస్తారోకోలు, డిఎస్సి మీద ఉద్యమం, లేకపోతే ఆర్థిక వ్యవస్థ మీద వివాదాల, లేకపోతే కనుక రైతులకు సంబంధించిన సమస్యల వ్యవహారాలు, పోరాటాలు, ఇవన్నీ వన్ ఆఫ్ ద యాక్టివిటీ వాళ్ళది. అందులో భాగంగా దాంతో మారిపోతుందంటే ప్రభుత్వం అయితే ముందుగానే యాక్షన్ తీసుకున్నానని చెప్పింది. 200 రూపాయల దాకా కొనిపిస్తాం అన్నటువంటిది. అది జరిగుంటే రైతులతో ఇష్యూ ఉండేది కాదు కదా, వాళ్ళు జగన్ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు కదా. లేదా అప్పుడు చెప్పుకోవడానికైనా మనకు ఉండేది కదా సమాధానం, ఇదిగో మేము మా టైంలో ఎక్కువ అన్నటువంటిది. ఇప్పుడు జగన్ టైంలో వచ్చినా, చంద్రబాబు టైంలో వచ్చినా వీళ్ళ జేబుల్లో నుంచి ఏమి ఇవ్వరు. వ్యాపారస్తుడు కొంటాడు, ఆ వ్యాపారస్తుడికి లాభం వచ్చేటప్పుడు ఎక్కువ పెట్టి కొన్నారు. జగన్ టైంలో కొన్నది అతని అదృష్టమో లేకపోతే, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇవాళ చంద్రబాబు టైంలో రేట్లు పడిపోయినాయి అంటారు. ఈ రేట్లు పడిపోవడానికి చంద్రబాబుకి ఏం సంబంధం ఉండదు, కానీ ఆ పడిపోయినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. అది మనకి సెంటిమెంటల్ అంతే. ఇప్పుడు ఇంటికి కొత్త కోడలు వచ్చినప్పుడే అదే రోజునో లేకపోతే ఆ తర్వాతను మామగారికి అత్తగారికి ఏదన్నా అయిందనుకోండి, ఆమెతో ఏం సంబంధం ఉండదు. ఈయన దారిన యాక్సిడెంట్ అయినా సరే ఆమె వల్లే కారణం అంటారు. అదే అమ్మాయి తరపున వాళ్ళకి ఏదన్నా అయిందంటే అల్లుడు వచ్చిన వేళ విశేషం అంటారు. అట్లాగే